అన్నమయ్య జిల్లా వ్యవహారం మాత్రం రాయచోటిలో కాక రాజేసింది. మొట్టమొదట ఈ ఆరోపణ చేసింది మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఆయన ఆరోపణ చేశాక అతన్ని తిడుతూ కామెంట్స్ చేసుకొచ్చారు అప్పుడు మంత్రి. తర్వాత ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆత్మఘోషాన్ని మొన్న సదస్సు పెట్టి చేశారు. ఇప్పటిదాకా ఇటు నుంచి మంత్రి గారి నుంచి ఏ స్టేట్మెంట్ లేదు. రాంప్రసాద్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గనక ఏదైతే జిల్లాను నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేస్తాను మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు, వ్యాఖ్యలు చేశారు కదా, దానికి కట్టుబడి పదవికి రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలు పెట్టుకోండి, అప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ కూడా చేయను, తిరిగి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని నిలబెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరితే ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాంప్రసాద్ రెడ్డి సరే ఆ పేపర్లో రాయిపించుకునినో లేకపోతే టీవీలో చెప్పించుకునినో చంద్రబాబు గారు స్ట్రాటజిక్గా వేసినటువంటి ఎత్తులో భాగంగా ఆయనకి ఏదో మెడికల్ కాలేజీ ఇస్తాననేటటువంటి స్టేట్మెంట్లతో కాలక్షేపం చేసినటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా మరి గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా అన్నమయ్య జిల్లా నిలబెట్టుకుంటారా, ఆయన రాజకీయ శాశ్వతంగా పక్కన పెట్టగలుగుతారా, లేకపోతే ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.